ఇక్కడ ఒక డైలీ గోల్ ట్రాకర్ ఉన్నది. ఇది నా కోసం నేను తయారు చేసుకున్నా. ఈ గోల్ ట్రాకర్ వల్ల ఉపయోగం ఏంటి? ప్రతి వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి గదా! ఆ గోల్ మీరు ప్రతిరోజు చేసిర్రా లేదా? మీ దగ్గర ఒక రికార్డ్ ఉంటే బావుంటది గదా! 2025లో మీరు నేను ఎన్ని సార్లు యోగా చేసినా. చాలా తృప్తి అనిపిస్తది. అవునా కదా! ఆ రికార్డ్ ఉంటే. దాని మీద మీరు గ్రాఫ్ తయారు చేయొచ్చు. అన్నీ తయారు చేయొచ్చు. మరి ఇది ఎట్లా తయారు చేసింది నేను? నా ఉద్దేశంలో ఎప్పుడు గూడా మనం ఎక్సెల్ నేర్చుకోవాలి. ఎక్సెల్ తలకాయ నొప్పి అది మనకెందుకు ఏంది అని అనుకుంటే అదొక పద్ధతి అది వాళ్ళు వేరే. కానీ ఎవరికైతే నేర్చుకోవాలని ఉందో వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఫంక్షన్స్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. అవి ఉపయోగించి మనకు ఉపయోగపడే ఫైల్స్ తయారు చేసుకోవాలి. పైసలు భరిస్తే గూగుల్ ప్లే స్టోర్‌లో దొరుకుతాయి. కానీ నాకైతే తృప్తి ఉండదట్లా. నేను నాకు కావాల్సినట్టు, నాకు పనికొచ్చేటట్టు చేసుకుంటేనే నాకు తృప్తి. మీరందరూ గూడా అది నేర్చుకోవాలని నా యొక్క ఉద్దేశ్యం. అందుకే ఇది. ఫస్ట్ కాలమ్‌లో ఈ నంబర్‌లు నేను ఎంటర్ చేయలే. చిన్న ఫార్ములా ఎంటర్ చేసిన. ఈజ్ ఈక్వల్ టు రో అనే ఫార్ములా. బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ 2 -2 ఈ రో అనేది ఏం చేస్తది? అది ఏ రోజు ఆ నంబర్ పడతదక్కడ. అంటే 3 రోజులు పడతది. దాని నుంచి 2 తీసేస్తే ఒక్కటొస్తది. మరి నెక్స్ట్ సెల్‌లో ఎట్లా ఆటోమేటిక్‌గా వస్తదా? యెస్. ఇది ఎక్సెల్ టేబుల్ గదా! మీరు నెక్స్ట్ రికార్డ్ ఎంటర్ చేసేటప్పటికి టక్కన అక్కడ 2 పడతది. మళ్ళా నెక్స్ట్ రికార్డ్ ఎంటర్ చేస్తే 3 వస్తది. ఓకే. దట్ ఈస్ ఫస్ట్ వన్ పార్ట్. సెకండ్ డేట్ డైనమిక్ కాదు ఈ డేటు. ఇది మారదు. ఏ రోజుది ఆ రోజు మారేటట్టు ఉండకూడదు. మనం ఒకసారి డేట్ ఎంటర్ చేస్తే అదే ఉండాలి. ఎందుకిది? మనం రిపోర్ట్ తయారు చేసుకునేటప్పుడు ఈ నెలలో ఇక్కడ నేను చేశాను చూసారా ఆగస్ట్ 2025 ఈ డేట్‌లన్నీ మనకు కావాలి. కాబట్టి మనము ఈ డేట్‌ను స్టాటిక్ జేయాలి. అంటే డేట్ స్టాంప్ లాగా కంట్రోల్ సెమికోలన్ నొక్కిన. అది రెండో పార్ట్. మూడోది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నేను కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఈ రెడ్ సర్కిల్స్, గ్రీన్ సర్కిల్స్ వచ్చేటట్టు చేసిన. మీరు 1 ఎంటర్ చేస్తే గ్రీన్ సర్కిల్ వస్తది. రెడ్ ఎంటర్ చేస్తే రెడ్ సర్కిల్ 0 ఎంటర్ చేస్తే రెడ్ సర్కిల్ వస్తది. కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఇది చేయొచ్చు. నేను ఇదివరకు కూడా కండిషనల్ ఫార్మాటింగ్ ఎట్లా చేయాలో నేను చూపెట్టిన. ఇప్పుడు దీన్ని కూడా అట్లనే చేసుకుంటా. ఇందులో సెలెక్ట్ చేసుకునేదేంది ఐకాన్ సెట్స్. ఇవి డేటా బార్స్ గాని అట్లాగా సెల్ హైలైట్, ఫిల్ కలర్ గాని కాదు. ఐకాన్ సెట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నా. దాని ద్వారా ఇదొచ్చు. నాలుగోదేంటంటే దీనిలో మీరు 1 ఆర్ 0నే ఎంటర్ చేయగలుగుతారు. వేరేది ఎంటర్ చేయలేదు. అది వెంటనే చెప్తది. మీరు అది చేయాలని. ఇప్పుడు రెండో పార్ట్‌లో ఈ మంత్లీ రిపోర్ట్ ఎట్లా తయారు చేసుకోవాలనో చెప్తా నేను. మీకు ఈ కండిషనల్ ఫార్మాటింగ్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నేను వెంటనే మీకు అటువంటిది మళ్ళీ చెప్తాను నేనది. ఓకే.